హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. మరొక ఇంట్రెస్టింగ్ కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. అలేఖ్య చిట్టి పచ్చళ్ళు ఇవి యూట్యూబ్లో ఎంత ఫేమస్ అంటే పచ్చళ్ళు రకంగా కాదు, వీళ్ళ బూతుల రకంగా ఎంత ఫేమస్ అయ్యారో మనం చూసాం. అలాంటిది అందులో ఒక అమ్మాయి ఈ రోజు సూసైడ్ అటెంప్ట్ చేసి హాస్పిటలైజ్ అవ్వడం నిజంగా అందరికీ బాధాకరం. అలాగే ఆ అమ్మాయి రికవరీ అవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. అలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి కూడా రాకూడదు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మెయిన్గా మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ అలేఖ్య పచ్చళ్ళు స్టార్ట్ చేశారు కదా, ఈ స్టార్ట్ చేయక ముందు ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు చేసిన బిజినెస్ ఏదంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం. ఈ బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేయటం అనగానే మీకు గుర్తొచ్చి ఉంటుంది, నా అన్వేషణ ఛానల్ అన్వేష్ వాళ్ళని వద్దమ్మా, తన వీడియో తన ఆడియో క్లిప్స్ అన్ని నేను వినిపిస్తాను. తన వీడియో ద్వారా వాళ్ళకి ఈ బెట్టింగ్స్ యాప్స్ అవి ప్రమోట్ చేయొద్దు, ఇది మంచి పద్ధతి కాదు, దీనికన్నా మంచి పద్ధతైన బిజినెస్లు మీరు చేసుకోండి అని చెప్పినట్టు. అయితే వీళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన ఏదైతే వాళ్ళు ప్రమోట్ చేయగా వచ్చిన డబ్బులతో ఈ పచ్చళ్ళ బిజినెస్ పెట్టినట్టు మనకి వార్తలు అందుతున్నాయి. ఇదైపోవాలి. చూస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తారు. నేను కూడా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అంత కాకపోయినా కొంచెం ఎదగాలి. షూట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వేరు, యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియోస్ వేరు అనమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, రెగ్యులారిటీ ఉండాలి అనమాట. కంటెంట్ దగ్గరే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వీడియో షూట్ చేసినా సరే అది వచ్చేసి 3-4 మినిట్సే వస్తుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను కదా, అవి ఎక్కువ వ్యూస్ వచ్చినా సరే అంత అమౌంట్ రాదు అంటున్నారా? అంటే ఇండియాలో పీపుల్ చూస్తూ ఉంటారు కదా వీడియోస్, సో ఎక్కువ మనీ రాదు అంటున్నారా? నేను ఉంటుంది రాజమండ్రిలో అండి. యాక్చువల్ గా ఇక్కడ కంటెంట్ అనేది ఎక్కువ దొరకట్లేదు, కొంచెం చిన్న ఊరు కదా. సో మీరు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటది చేస్తారా? అంటే ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటది, ఏ కంటెంట్ తో చేస్తే బాగుంటది? మంచి కంటెంట్ తో ఇప్పుడు వీడియోలు స్టార్ట్ చేస్తే ఏ టైం కి వైరల్ అవుతాదో కూడా చెప్పగలరా? గుర్తుపెట్టుకోండి, వైరల్. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఏమనుకోకండి. వైరల్ గురించి మనం మాట్లాడుకుందాం. వీళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి అంటే, అవినాష్ వీడియోస్లో మనం చాలా వరకు గమనించేది ఏంటి, ఆయన కంటెంట్ కంటే కంటెంట్లో వాడే బూతులు. ఈ బూతుల కోసం చాలామంది ఆ ఛానల్ మీద కింద కామెంట్స్లో కూడా పెట్టడం జరిగింది. అన్న ఆ బూతులు తగ్గించి కొంచెం కంటెంట్ చెప్పన్నా అని. కానీ మన అన్న చెల్లెలకి కంటెంట్లో ప్రజెంటేషన్ చేయాల్సిన పచ్చడితో పాటు వాళ్ళని ఎలా ఎక్స్పోజ్ చేస్తే మీ వీడియోలు బాగా వెళ్తాయి అనేది కూడా చెప్పినట్టు మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళకి ఆ వీడియోస్లో ఎలా కూర్చోవాలి, ఎలా వీళ్ళు ప్రమోట్ చేస్తే ఆ పచ్చడి బాగా అమ్ముడవుతుంది, కామెంట్లు వస్తాయి. ఈ వీడియోలోనే ఉంది, మీరు నా అన్వేషణ ఛానల్కి వెళ్ళి మీరు ఆ వీడియో ఒకసారి చెక్ చేయొచ్చు. ఆయన చెప్పాడండి, కామెంట్లో వాళ్ళకి పచ్చడి రేట్ ఎంత అనే దానికన్నా కూడా నీ రేట్ ఎంత అని అడుగుతున్నారు. అంటే అక్కడ ఆ అమ్మాయి ఎక్స్పోజ్ చేసేది కానీ, ఆ అమ్మాయి ఉన్న తీరు కానీ, అమ్మాయి మాట్లాడే తీరు కానీ అందరినీ ఎందుకు అడగట్లేదండి? కామెంట్స్లో అమ్మాయిని మాత్రం ఎందుకు అడిగారు? అన్వేష్ గారు దీనికోసం ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఓకే, సమర్థించుకోవటం కూడా చాలా వరకు బాగానే సమర్థించుకుంటున్నారు. అమ్మా, మీకెవరైనా కాల్స్ చేస్తే మీరు నేనే విధంగా బూతులు మాట్లాడతాను. ఆయనే చెప్పారు, ముగ్గురికి ఒకరికి 150, ఒకరికి 180, ఇంకొకరికి 200 బీపీ ఉంటుందంట. అందుకని చెప్పి వాళ్ళ బ్లడ్లోనే బూతులు మాట్లాడటం ఉందంట. అందుకని ఎవరు ఫోన్ చేసినా మన ఫ్యామిలీకి సంబంధించిన డిఎన్ఏలో ఉన్న బూతుల్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు, ఆ బూతులు మాట్లాడేయండి. అందుకనే వాళ్ళు కూడా మాట్లాడేశారని కూడా తన వీడియోలో చెప్పడం జరిగింది. అసలు సభ్య సమాజానికి అసలు మీరు ఏం పనికొస్తారని చెప్పి, ఈ వీడియోల ద్వారా ఏం చెప్పాలని చెప్పి మీరు వీడియోలతో వస్తున్నారు? వైరల్ అవ్వాలి అని అనడానికి ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఎక్స్ప్లోర్ ఇస్తారా? బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒకటి ఎక్స్పోజ్ చేయాలి, లేదంటే వచ్చి మాట్లాడే కస్టమర్స్ని మేము కొనలేకపోతున్నాం అంటే బూతులు మాట్లాడాలా? కొనలేకపోయావు వెళ్ళు అని చెప్పచ్చు కదా. అలా కాకుండా అమ్మని కూడా తీసుకొచ్చి బూతులు తిట్టడం ఎంతవరకు? మీ అమ్మ సారీ,
మీ అన్వేష్ గారు, మీ అమ్మనే ఇలా తిడితే మీరు ఊరుకుంటారా? నా క్వశ్చన్ ఏంటంటే, మీ ఇంట్లో ఆడపిల్లని, ఇప్పుడు ఈ ఆడపిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా తిడితే ఊరుకుంటారా? ఎవరినైనా డీగ్రేడ్ చేసి మాట్లాడితే ఊరుకుంటారా? ఇప్పుడు మీరే చెప్పారు కదా, పచ్చళ్ళు బిజినెస్ గురించి చెప్తే నేనే వాళ్ళకి సలహా ఇచ్చాను, ఎలా రన్ చేయాలో అని చెప్పాను అని. ఒక సాటి మహిళ అమ్మ ఇంత రేటా అని అడిగితే వెళ్ళి పాచి పనులు చేసుకొని చెప్తారా? పాచి పనులు చేసుకుని నీ పచ్చళ్ళు కొనాలా? అసలు అన్వేష్ గారు ఏమనుకుంటున్నారు? మళ్ళీ వాళ్ళ గురించి వీడియో ఒకటి చేసి జనాల మీదకు వదిలి ఏం పబ్లిసిటీ స్టంట్లు ఇవి? పబ్లిక్లో ఉండాలి అనుకుంటే నలుగురికి ఉపయోగపడేవి చెప్పండి. నేను 375 దేశాలు తిరిగాను, ఇన్ని దేశాలు తిరిగాను. అసలు అన్ని దేశాలు తిరుక్కొని ఏం నేర్చుకున్నావు? ఎక్కడెక్కడ ఏ బూతులు వాడుతున్నారో ఆ బూతులు వాడుకొని మొత్తం సమాజం మీదకి వదులుతున్నావా నీ యూట్యూబ్ ద్వారా? అసలు యూట్యూబ్లో బూతులు మాట్లాడకూడదని ఉన్నదని తెలుసా? ఆ బూతులు మాట్లాడి అందరికి ఏం చెప్పాలి అనుకుంటున్నావు అసలు? మళ్ళీ నేను బూతులు మాట్లాడతాను, వింటే వినండి లేకపోతే పొండి అంటావు. ఈ రోజు నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో పాపం అమ్మాయి హాస్పిటల్ బెడ్ మీద ఉంది. ఇప్పుడు అందరూ క్షమించేసి మళ్ళీ మీరు ఒక కొత్త వ్యాపారం పెడతారు, ఆ వ్యాపారంకి అందరూ సపోర్ట్ చేయాలి. ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అన్వేష్ గారు? ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అసలు మీరు వీడియోలు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, మీరు ఎలా ముందుకెళ్తున్నారు ఒకసారి చెక్ చేసుకొని పక్క వాళ్ళకి కూడా సలహాలు ఇవ్వండి. మీ తీరునే అమ్మాయిలు వెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూశారు కదా. ఇలాంటి పర్యవసానాలే ముందు ముందు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.